హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all-in-one dolly. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు కరకరలాడే అరటికాయ ఫ్రై చూపించబోతున్నానండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను బాగా పచ్చగా ఉన్నటువంటి అరటికాయలు తీసుకున్నానండి. 3 అరటికాయలు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎప్పుడైనా ఎక్కువ చేస్తే ఎక్కువ టేస్ట్ రాదు. ఒక 3, 4 అలా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. తీసుకుని చూపించిన విధంగా పైన ఉన్న తొక్కంతా తీసేయాలండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మన ఛానల్లో ఇంకా షార్ట్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. చూడండి, స్టే ట్యూన్ అండి. ముందు శారీస్ ఇవన్నీ కూడా పెడతాను. బ్యాంగిల్స్ కలెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. అందరూ బాగున్నారు కదా. ఈరోజు వచ్చేసి మనం ఇందులో ఈ తొక్కంతా తీసేసిన తర్వాత చూపించిన విధంగా వాటిని బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత సన్న ముక్కలు కట్ చేస్తే అంత టేస్టీగా క్రిస్పీగా మనకు వస్తుంది. ఇది మామూలు బాండీలో అయినా చేసుకోవచ్చు, లేదంటే నాన్ స్టిక్ బాండీలో కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకోవాలి. మొత్తం కట్ చేసేసుకున్నాక వాటిని మనం ఎలా చేయాలో మీకు నెక్స్ట్ చూపిస్తున్నాను. ముందుగా ఏం చేయాలంటే కట్ చేసేసుకోవాలి. మొత్తం పీసెస్ కట్ చేసుకున్నాక చూపించిన విధంగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలండి. అవి చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, మంచి అరోమా కూడా వస్తుంది. తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఆ బాండీలో వేసేసుకోవాలి. వేసేసుకుంటే తర్వాత వచ్చేసి దాంట్లో తొందరగా ఫ్రై అవ్వటానికి మనం సాల్ట్ వేస్తామండి. కొంచెం సాల్ట్తో పాటు కొంచెం పసుపు కూడా వేయాలి. అవి అప్పుడు కలర్ చేంజ్ అవుతాయి కదా. పసుపు కూడా మంచి యాంటీబయాటిక్ కదా, యూజ్ చేసుకుంటే మంచిది. ఇది వచ్చేసి ఇంకా తర్వాత ఇలా వేసిన తర్వాత ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. దీనిలో మనం చక్కగా ఆయిల్ కూడా యూజ్ అవ్వలేదు, ఎక్కువ వాడలేదు. తర్వాత కొంచెం దించేటప్పుడుగా కొంచెం కారం వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో క్రిస్పీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అండి. సబ్స్క్రైబ్ అండి.